హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ మార్కెట్. నేను మీ సతీష్. ఇది ఫ్రీ ఛానల్. ఈరోజు సెన్సెక్స్ 104 పాయింట్లు డౌన్ అయినట్లయితే నిఫ్టీ 31 పాయింట్లు డౌన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 90 పాయింట్లు డౌన్ అయింది. గోల్డ్ 1458 పాయింట్లు డౌన్ అవ్వడం జరిగింది. సిల్వరు 4221 పాయింట్లు డౌన్ అయ్యి 2,34,323 దగ్గర ఉన్నట్లయితే క్రూడ్ ఆయిల్ 34 పాయింట్లు పెరిగి 6,619 దగ్గర అయితే ఉంది. నెక్స్ట్ కమోడిటీస్. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $72.74 దగ్గర ఉన్నట్లయితే గోల్డ్ $4,136 దగ్గర ఉంది. నెక్స్ట్ కరెన్సీస్. డాలర్ ఇండెక్స్ 100.96 దగ్గర ఉన్నట్లయితే యూఎస్ డాలర్తో కంపేర్ చేస్తే మన ఇండియన్ రూపీ $94.96 దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ బాండ్ ఈల్డ్స్. అమెరికా 10-year బాండ్ ఈల్డ్ 4.5 దగ్గర ఉన్నట్లయితే జపాన్ 10-year బాండ్ ఈల్డ్ 2.85 దగ్గర ఉంది. సెబీ అయితే బైబ్యాక్ని మళ్ళీ ఆగస్టు నుంచి ఓపెన్ చేయనున్నట్లుగా తెలియజేస్తున్నారు. ఆగస్టు 1 నుంచి ఓపెన్ మార్కెట్ బైబ్యాక్ని అయితే తిరిగి ప్రారంభిస్తున్నట్లు సెబీ అయితే తెలపడం జరిగింది. దానికి గల కండిషన్స్ కూడా మీరు ఇక్కడ చదువుకోవచ్చు. ఈరోజు మన మార్కెట్లో డౌన్ అవడానికి గల కారణము సౌత్ కొరియా రిలేటెడ్ కాస్పీ ఈ ఇండెక్స్ వచ్చేసి 8% డౌన్ అవడంతో పాటు 20 మినిట్స్ అయితే షట్ డౌన్ అయితే చేశారు. అంతేకాకుండా దీనికి గల కారణము శాంసంగ్ షేర్లో 10% వారు ఈ Q1 రిజల్ట్స్ టయానికి నష్టాలను చూపించడం వల్ల ఈ షేర్ వల్ల ఆ కాస్పీ ఇండెక్స్లో అయితే భారీ డౌన్ అయితే చూశాము. ప్రీమియర్ ఎనర్జీస్. ఈ కంపెనీ వారైతే ఈ Q1కి 3,011 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకున్నట్లుగా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ అపోలో మైక్రో. ఈ కంపెనీ వారైతే 3,000 కోట్ల ఫండ్ రైజింగ్ చేయబోతున్నట్లుగా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ జిందాల్ స్టీల్. ఈ కంపెనీకి అయితే సిటీ బ్యాంక్ వారైతే సెల్ రేటింగ్ని అయితే చేస్తున్నారు. టార్గెట్ ప్రైసు $980. దీనికి గల కారణాలు మీరు తెలుగులో కూడా చూడవచ్చు. నెక్స్ట్ కంపెనీ రైట్స్. ఈ కంపెనీకి అయితే ఇంటర్నేషనల్ ఎంటిటీ నుంచి $35 మిలియన్ విలువ గల ఆర్డర్ వచ్చినట్లుగా తెలియజేస్తున్నారు. ఇందుకు గాను వీరు 4,000 HP కేప్ డీజిల్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ని అయితే సప్లై చేయవలసి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ని అయితే వీరు 20 months లోపల కంప్లీట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ కల్ఫిట్ వారైతే DRHPని ఫైల్ చేసినట్లుగా తెలియజేస్తున్నారు. IPO ద్వారా వీరు 950 కోట్లు రైజ్ చేయబోతున్నట్లుగా సమాచారం. నెక్స్ట్ కంపెనీ BDL భారత్ డైనమిక్స్ లిమిటెడ్. భారత్ ఇండోనేషియా వారి మధ్య అయితే బ్రహ్మోస్ క్షిపణి ఒప్పందంపై సంతకం పెట్టినట్లుగా అయితే సమాచారము. దీనివల్ల భారత్ డైనమిక్ లిమిటెడ్ వారికి అయితే పాజిటివ్ న్యూస్. నెక్స్ట్ HDFC బ్యాంక్. వీరు బ్లాక్ డీల్ ద్వారా 20,20,20,000 విలువ గల షేర్లని అయితే హ్యాండ్స్ చేంజ్ అయినట్లుగా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ మీషో. వీరైతే 23,700 షేర్లు బ్లాక్ డీల్ ద్వారా హ్యాండ్స్ చేంజ్ అయినట్లుగా సమాచారం. నెక్స్ట్ కంపెనీ ఇండోనేషియాలో అయితే ఎలక్ట్రిక్ ఓటింగ్ యంత్రాలు EVMల తయారీ అభివృద్ధి కోసం అనేసి భారత్ మద్దతు ఇస్తున్నట్లుగా సమాచారం. అయితే ఇది BEL కంపెనీకి అయితే పాజిటివ్ న్యూస్. ప్రస్తుతం అయితే మోడీ గారు అయితే ఇండోనేషియా పర్యటనలో ఉన్నారు. ఈ ఆర్డర్స్ అన్నీ ఇండోనేషియా నుంచి వస్తున్నాయి. నెక్స్ట్ లేటెంట్ వ్యూ వారైతే ఆంథ్రోపిక్ యొక్క క్లాడ్
పార్ట్నర్ నెట్వర్క్లో చేరినట్లుగా సమాచారం. నెక్స్ట్ కంపెనీ టీఏఆర్సీ. వీరి Q1 సేల్స్ 602 కోట్లకు నమోదైనట్లుగా తెలియజేస్తున్నారు. ఇది ఇరాన్ ఇయర్తో అంటే గత ఏడాదితో కంపేర్ చేస్తే 3 రెట్లు పెరిగినట్లుగా సమాచారం. నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్. వీరైతే వెక్టార్ టెక్నిక్స్ భారతదేశపు అతిపెద్ద పూర్తిస్థాయి సమీకృత డ్రోన్ అయితే తయారుదారుగా ఆవిర్భవించినట్లుగా తన తయారీ సామర్థ్యాన్ని యాన్యువల్గా 3 లక్షల యూనిట్లకి విస్తరించినట్లుగా సమాచారం. నెక్స్ట్ ఇన్ఫో ఎడ్జ్. వీరైతే స్టాండలోన్ బిల్లింగ్ 737 కోట్లకు పెరిగినట్లుగా ప్రీవియస్ ఇయర్ అయితే 644 కోట్లు మాత్రమే ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. వీరికి ఈ బిల్లింగ్ వేటి నుంచి సమకూరాయో మీరు కింద ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా. ఈ కంపెనీ వారైతే వారి అప్పుల్ని 102 కోట్లకి తగ్గించుకున్నట్లుగా అంటే టోటల్గా 30% డెట్ని తగ్గించుకున్నట్లుగా ఈ డిసెంబర్ 2025 కంప్లీట్ చేసినట్లుగా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ MOIL. వీరు అయితే ఈ Q1 బిజినెస్ అప్డేట్ అయితే ఇచ్చారు. మ్యాంగనీస్ ఒరే ప్రొడక్షన్ అయితే 1% పెరిగినట్లుగా, సేల్స్ అయితే 3% పెరిగినట్లుగా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ HPCL వారైతే శ్రీవిద్య వెంకటరామన్ గారిని జూలై 7న అంటే ఈ రోజు నుంచి CFOగా నియమిస్తున్నట్లుగా సమాచారం. నెక్స్ట్ టెక్స్మోకో. ఈ కంపెనీకి అయితే సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్ వారి నుంచి 71 కోట్ల విలువ గల ఆర్డర్ వచ్చినట్లుగా, ఇందుకు గాను వీరు BLSSని మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై చేయనున్నట్లుగా తెలియజేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పీరియడ్ 180 డేస్ అంటే 6 months లోపల కంప్లీట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఆసాహి సోంగ్వాన్ కలర్స్. ఈ కంపెనీ వారైతే మౌలిక్ పి షా గారిని CFOగా నియమిస్తున్నట్లుగా సమాచారం. నెక్స్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్. వీరైతే కచ్ కాపర్ లిమిటెడ్ అదానీ కాపర్ గ్రేడ్ A క్యాథోడ్ల కోసం అనేసి లండన్ మెటల్ ఎక్స్చేంజ్ బ్రాండ్ రిజిస్ట్రేషన్ సాధించినట్లుగా సమాచారం. నెక్స్ట్ ఇండియన్ హోటల్స్ కంపెనీ. ఇది టాటా కంపెనీ అండి. వీరైతే ఈ Q1లో 20 హోటళ్లకు ఒప్పందం కుదిరినట్లుగా, అంతేకాకుండా ఈ Q1లో 11 హోటల్స్ని ప్రారంభించనున్నట్లుగా తెలియజేస్తున్నారు. వీరికి టోటల్గా 66,000 గదులతో 645 హోటళ్ళు చేరుకున్నాయనేసి సమాచారం. నెక్స్ట్ హిమాద్రి స్పెషాలిటీ. ఈ కంపెనీ వారైతే ఆస్ట్రేలియా బ్యాటరీ మెటీరియల్ ప్లాంట్ కోసం అనేసి 300 కోట్ల గ్రాంట్ను గెలుచుకున్నట్లుగా సమాచారం. నెక్స్ట్ జనరల్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ప్రీమియం గ్రోత్ అయితే ఈ జూన్ మంత్కి రావడం జరిగింది. ఈ డేటా ప్రకారం ఇరాన్ ఇయర్తో కంపేర్ చేస్తే 14.3% పెరిగినట్లుగా సమాచారం. నెక్స్ట్ పిఎన్ గాడ్గిల్. ఈ కంపెనీ రెవెన్యూ గ్రోత్ వచ్చేసి 41% పెరిగినట్లుగా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ కంపెనీ BHEL. వీరైతే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల కోసము ఆల్కాలిన్ ఎలక్ట్రోలైజర్ సిస్టమ్ విషయంలో అయితే థిసెస్ క్రాప్ న్యూసెరాతో అయితే వ్యూహాత్మక అంటే స్ట్రాటజిక్ ఒప్పందం అయితే కుదుర్చుకున్నట్లుగా సమాచారం. నెక్స్ట్ టాటా పవర్ AGM అయితే జరుగుతుందండి. వీరైతే వారి యొక్క ప్యాట్
ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ని అయితే 10,000 కోట్లకు పెంచుకుంటామన్నట్లుగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా వీరు న్యూక్లియర్ పవర్లోకి కూడా ఎంటర్ అవుతామనేసి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ సెయిల్ కంపెనీ వారైతే ఇండోనేషియాలో స్టెయిన్లెస్ స్టీల్ స్లాబ్ తయారీని స్టార్ట్ చేయబోతున్నట్లుగా, ఇందుకోసం అనేసి క్రాకటౌ స్టీల్ వారితో అయితే జాయింట్ వెంచర్ స్టార్ట్ చేయనున్నట్లుగా సమాచారం. నెక్స్ట్ పవర్ ఇండియా. ఈ కంపెనీ అయితే తమిళనాడులో 1000 crores ఇన్వెస్ట్మెంట్ చేయనున్నట్లుగా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ కంపెనీ స్విగ్గీ. వీరైతే ఎఫ్పిఐ ఎఫ్డిఐ వీరు పరోక్షంగా విదేశీ పెట్టుబడుల ద్వారా 49.76 వాటా కలిగి ఉన్నారనేసి సమాచారం. నెక్స్ట్ కొచ్చిన్ షిప్ యార్డ్ అయితే ఓఎఫ్ఎస్ రూట్ ద్వారా ఫండ్ రైజ్ అయితే చేయబోతుందండి. కానీ సబ్స్క్రిప్షన్ మాత్రము 0.15x మాత్రమే రావడము దీనికి నెగిటివ్ న్యూస్. నెక్స్ట్ సెయిగల్. ఈ కంపెనీకి అయితే 1,305 కోట్ల విలువ గల ఆర్డర్ వచ్చినట్లుగా, ఇందులో భాగంగా 6 లైన్ గ్రీన్ఫీల్డ్ వారణాసి రాంచీ కోల్కతా హైవే ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేయనున్నట్లుగా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ సిఆర్ఎం. వీరికైతే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయండి. ఇప్పుడు సాన్వి మెటల్ క్రాఫ్ట్ నుంచి 1,33,00,000 విలువ గల ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ప్రాజెక్ట్ని అయితే 7 daysలో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ కేపీ గ్రీన్ ఇంజనీరింగ్. వీరికైతే 240 కోట్ల విలువ గల ఆర్డర్ వచ్చినట్లుగా సమాచారం. నెక్స్ట్ కంపెనీ దిలీప్ బిల్డ్కాన్. వీరికైతే ఒడిశా వారి నుంచి 161 కోట్ల విలువ గల ఆర్డర్ వచ్చినట్లుగా, ఈ ప్రాజెక్ట్లో ఏమేమి వర్క్ చేయాల్సిందో మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్ని అయితే 18 monthsలో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఆర్సిఎఫ్. వీరైతే 1,500 కోట్లు ఫండ్ రైజ్ చేయనున్నట్లుగా సమాచారం. థ్యాంక్ యూ, మీ సతీష్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, మీ సతీష్.